మీరు వింటున్నారు వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు. అంటే నేను ఎక్కడ ఎవరిని నేను ఈ వీళ్ళు అని అంటలా, కానీ ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఆరోపణలు ఉన్నాయి అనేటువంటి దాంట్లో చెప్పడంలో బాధ్యత ఉంటుంది. ప్రజలు అనేక మంది ఆరోపించారు, ప్రజాప్రతినిధులు ఆరోపించారు, చాలామంది దీని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. మరి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సిబిసిఐడి ఎంక్వైరీని మీరు ఎలా చూస్తున్నారు? దీనికి ఏంటి ఈ డైవర్షన్ టాక్టిక్స్ స్టేట్మెంట్స్ మూలాన ఇన్వెస్టిగేషన్ డిలే అవటం, డిస్టర్బ్ అవటం తప్పితే, పోలీసులు విలువైన సమయం వృధా చేయటం తప్పితే, అందరూ కలిసి తలా ఒక చేసి మంచి మనిషికి న్యాయం చేస్తే అది సమాజానికి, రాష్ట్రానికి, అందరికీ మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుద్ది. ఇప్పుడు నా జీవితం ఆగిపోయింది. ఒంటరి తల్లితో పాటు నేను ఈ ఊర్లో పడుంటున్న భార్య బిడ్డలను వదిలేసి 4 ఏళ్ళుగా నా మీద ఆరోపణలు చేశారు. మొదట్లో ఆ విషయం బయటికి ఎప్పుడు చెప్పలేదు నేను. మీ మీద కూడా ఆరోపణలు చేశారు. మా మేనమామ గారి మీద ఆరోపణలు చేశారు. మా చెల్లికి ఏదో ఎక్కువ ఇచ్చేస్తానని చెప్పి నేను మా మామగారితో కలిసి నేను ఏదో కుట్ర పని నా కన్న తండ్రిని, నా దైవాన్ని నేనే చంపుకున్నాను నా ఈ పాపిష్టి చేతులతో అని చెప్పి నా మీద ప్రచారం చేశారు. మా మేనమామ గారు మా కుట్ర చేసి ఇది చేశారని చెప్పారు. మా ఇంట్లో మా బావగారిని పిలిచి విచారణ చేశారు. గుండెపోటు అయిపోయింది, రక్తం కక్కుకోవడం అయిపోయింది, దొంగలు అయిపోయింది, మా కుమారుడు అయిపోయింది, నా భార్య మీద అయిపోయింది, మా అల్లుడి మీద అయిపోయింది, బామ్మరిది మీద అయిపోయింది, వియ్యంకుడి మీద అయిపోయింది. ఎన్ని చేసినా నిజం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిజం బయటికి రావాలని చెప్పి ఈ 4 ఏళ్ళుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నా. నా జీవితం ఆపేసేసుకుని నా పిల్లల్ని, భార్యని, ఇల్లుని అన్నీ వదిలేసేసి ఈ కుగ్రామంలో పడి ఉంటున్నా నేను. ఇలా ఎవరో ఒకళ్ళు మీ బోటోళ్ళు వచ్చి నాకు న్యాయం చేయబోతారని ఈ చేదోడు వాదోడు నాకు గత ప్రభుత్వంలోనే నాకు దొరుకుంటుంటే మరింత బాగుండేది. నాకు బుద్ధప్రసాద్ గారితో పెద్ద వ్యక్తిగత పరిచయం కూడా లేదు, వింటాం తప్పితే. నేను చిన్నప్పటి నుంచి నేను రమేష్ గారు, నరసింహారావు గారి ఇళ్లలో, వాళ్ళ పిల్లలు మా ఇంట్లో, మేము వాళ్ళ ఇళ్లలో ఆడుకుంటా పెరిగిన వాళ్ళం. వాళ్ళు నాకు గైడ్ చేసి, నాకు సహకరించు, నన్ను ముందు ఉండి నడిపించు, నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గరకు, హోంమంత్రి గారి దగ్గరకు, డీజీపీ గారి దగ్గరకు, ఎస్పీ గారి దగ్గరకు, కనీసం లోకల్ డిఎస్పీ గారి దగ్గరకు, పోలీస్ స్టేషన్ దగ్గరకన్నా నా వెంట వచ్చి నాకు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి, లేదా లీగల్ అడ్వైజర్స్తో ఎవరితన్నా నాకు గైడ్ చేసి మాట్లాడిపించి, నాకు ఒక పెద్ద దిక్కులాగా, మా నాన్నగారి స్నేహితులు, వ్యాపార భాగస్వాములు కాబట్టి నాకు కుటుంబ సభ్యుల్లాగా నాకు నిలబడి ఉండుంటే ఈ కేసు ఎప్పుడో తేలిపోయి ఎప్పుడో బయటకు వచ్చి ఉండేదేమో. ఈరోజు పెద్దగా పరిచయం లేని బుద్ధప్రసాద్ గారే నా కోసం ఇంత చేసినప్పుడు ఈ 4 ఏళ్లలో ఎంతో చేసి ఉండుంటే ఇప్పటికి ఆధారాలు ఎన్నో చెరిగిపోయి ఉండొచ్చు. కొంతమంది వ్యక్తులు వయసు రీత్యా కానీ ఇతరత్ర కారణాల చేత కూడా చనిపోయి ఉండొచ్చు. ఆ ఆధారాలన్నీ ఇప్పుడు మళ్ళీ తిరిగి సృష్టించలేము. విలువైన కాలం అంతా పోయింది. ఎంతవరకు న్యాయం జరుగుద్ది అనేది కూడా మాకు దీంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. కనీసం ఉన్నవాళ్ళైనా సరే అనవసరమైన డైవర్షన్ టాక్టిక్స్ చేయకుండా ఫ్యాక్ట్కి కట్టుబడి సిన్సియర్ ఆఫీసర్ని గవర్నమెంట్ దీంట్లో అపాయింట్ చేసి నిజాలు నిగ్గు తేల్చి న్యాయం చేయమని కుటుంబం తరపున, ప్రజల తరపున, అందరి తరపున ఒక మంచి మనిషి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కోరుతున్నాను నేను. ప్రవీణ్ గారు ఒక కామెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎవరైతే వైఎస్ వివేక హత్య కేసులో కూడా వాళ్ళ కుమార్తె చంపేసిందని, లేదా వాళ్ళకి అక్రమ సంబంధం అని వాళ్ళు చంపేశారని, లేదా వాళ్ళ ఆవిడే వాళ్ళ మేనమామలు చంపేశారని, ఇలా అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. చివరికి అలాంటి కథనాలని, ఫోటోలని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి మీ తండ్రిని హత్య చేసినటువంటి దీంట్లో చివరికి ఆ రక్తపు చేతులను మీకు చుట్టాలనేటువంటి ప్రయత్నం, మీ కుటుంబ సభ్యులకి, మీ చెల్లెలకి, మీ బావకి, మీ మేనమామకి ఇలా చుట్టాలనేటువంటి ప్రయత్నం ఎవరు చేశారంటారు? ఎంత దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి ఆ వ్యక్తులు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు ఖచ్చితంగా ఈ నేరంతో పూర్తి సంబంధం ఉన్నోళ్లే ఇటువంటి డైవర్షన్ టాక్టిక్స్ ప్రచారాలు చేశారు అనుకుంటున్నాం. ఎవరో దారిని పోయే దానయ్య చేస్తే అది మా చెవిదాకా చేరదు కానీ, ఏ కిరాణాల కొట్లో కూర్చుని మాట్లాడుకుంటే 4 వ్యక్తులు అది చేరదు కానీ, ఇది బలమైన ప్రచారం ముందుకు తీసుకొచ్చారు. ఆ విధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయించడానికి కూడా ట్రై చేశారు కూడా. మా మీద నా డిఎన్ఏ శాంపుల్ కూడా తీసుకున్నారు. నన్ను మంగళగిరి తీసుకెళ్లి నాది క్రైమ్ సీన్లో దొరుకుద్దేమోనని చెప్పి రక్తం మడుగులో నాన్నగారి శాంపుల్తో పాటు నాదేమన్నా ఉందా, ఎందుకంటే నా దాంట్లో నాన్నగారి జీన్స్తో పాటు మదర్ జీన్స్ కూడా ఉంటాయి కాబట్టి నా దానికి ఆయన దానికి వేరియేషన్ ఉంటుంది కాబట్టి నా మీద ఏమన్నా ఎస్టాబ్లిష్ చేయొచ్చా అనేది కూడా ట్రై చేశారు. ఎన్ని విధాలు ట్రై చేసినా మేము అన్ని విధాలు సహకరించాం. ఎంతసేపు మా చుట్టూరు ఫోకస్ చేయడం, మా మీద ఫోకస్ చేయడం, పోరాటం చేస్తున్న వాళ్ళు, సఫర్ అయిన వాళ్ళు, అన్యాయం గురైన వాళ్ళ మీదే నిందారోపణలు, న్యాయాలు, చనిపోయిన వ్యక్తి మీద ఆరోపణలు చేయటం తప్పితే అసలు కారణాలు ఏంటనేది కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎవరికైనా అర్థం అవుద్ది.
దీంట్లో ఆయనకి రాజకీయ అవసరాలు ఏమీ లేవు, ఇతరత్ర కారణాలు ఏమున్నాయని చూస్తే ఈ కుగ్రామంలో ఒక 100-150 మందిని పట్టుకుని విచారిస్తే ఇది ఒక నెల రోజుల్లో తేలిపోయే కేసు. దానికి 4 ఏళ్ళు ఎందుకు పట్టిందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఎవరు ఎందుకు సహకరించలేదని నాకు ఇప్పుడు మిస్టరీయే. నేను ఎవరో చేశారని చెప్పేది నా దగ్గర ఆధారాలు లేవు. నేను అంత తెలివి తక్కువగా నేను అటువంటి ఆరోపణలు చేయదలుచుకోలేదు. కానీ నేనంటే నాకు సహకారం అందలేదనేది వాస్తవం. ఎవరో చేయలేదని నా దగ్గర ఆధారాలు లేవు అనేది ఎంత వాస్తవమో, నాకు ఎటువంటి సహకారం లభించలేదనేది కూడా అంతే వాస్తవం. ఎందుకు సహకారం లభించలేదనేది ఇప్పటికీ $1 మిలియన్ పజిల్. అంటే మీరు సహకారం అందించాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు గతంలో వ్యాపార భాగస్వాములు, మీరు కుటుంబ స్నేహితులు, అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, శాసనసభ్యుడు, మామూలు వ్యక్తి అయితే చేయాల్సిన అవసరం లేదు. మరి శాసనసభ్యుడు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు మీకు సహకారం అందించలేదంటారు? మేము యాక్చువల్గా ఈ షాక్లోంచి బయటికి తేరుకున్న తర్వాత కూడా మేము ఏమనుకున్నామంటే, ఇప్పుడు మన అంకులే రమేష్ గారే ఎమ్మెల్యే కిందగా ఉన్నారు కాబట్టి శాసనసభ ప్రతినిధి కింద మనకి సత్వర న్యాయం జరుగుద్దని ఆశించంగా దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ప్రయత్నాలు చేశారో నాకు తెలియదు, కానీ నాతో ఈ కేసు గురించి అయితే ఎటువంటి కోఆర్డినేషన్ చేయలేదు, నాకు గైడ్ చేయలేదు, నాతో ఎటువంటి రిక్వజిషన్ లెటర్ రాయటం కానీ, నన్ను తీసుకెళ్లి కలిపేయటం కానీ, నా కోసం ఏమైనా పోరాటం చేయటం కానీ జరగలేదనేది వాస్తవం. అది మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? మీరు రమేష్ అంకులు అంటున్నారు, మీరు ఇప్పటికీ గౌరవంగానే మాట్లాడుతున్నారు. మరి అటువంటి రమేష్ని కావచ్చు లేకపోతే నరసింహరావుని కావచ్చు మీరు కలిసే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం చేశారా? నేను ఈ కేసు జరిగిన మొదట్లో మాత్రం దీని గురించి నేను రమేష్ గారి నెంబర్కి ఫోన్ చేశాను. ఆ ఫోన్ నెంబర్ నరసింహారావు గారి దగ్గర ఉండేది. నేను కొన్ని నా భయాల గురించి నేను చెప్పాను. పార్కులో పలానా చోట నుంచి ఇదంతా స్కెచ్ వేశారేమో, ఆ బెంచుల గురించి నేను మాట్లాడాను. అలాగే ఒక సందర్భంలో నేను ఫోన్ చేసి రమేష్ గారితో మాట్లాడదాం, అంకుల్తో మాట్లాడదాం అనుకున్నప్పుడు నరసింహారావు గారు ఫోన్ తీసి, నేను అసెంబ్లీ లాబీలో ఉన్నా, అంకుల్ లోపల అసెంబ్లీ సెషన్లో ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పారు నాతో. నా ఉద్దేశం ఏంటంటే ఆయన అక్కడే ఉన్నారు కాబట్టి ఏమన్నా హోమ్ మినిస్టర్తో కానీ ఏదన్నా కదలిక తీసుకొస్తారేమో అనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేశాను. కానీ ఆ తర్వాత దానికి ఫాలోఅప్ కాల్ కానీ మీటింగ్ కానీ ఏమీ జరగలేదు. ఓకే, ఎటువంటి జరగలేదు. అంటే ఈ కేసులో నరసింహారావు గారు మిమ్మల్ని రమేష్ గారితో మాట్లాడించే ప్రయత్నంలో కూడా తప్పించే ప్రయత్నం చేశారా? అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళకు ఉండుండొచ్చు, కానీ ఇదైతే చిన్న పని కాదు కదా అనేది నా క్వశ్చన్ మార్క్. వాళ్ళకి బాధ్యత ఉంది కదా, చిన్న పని కదా, బాధ్యత ఉంది కదా. నేను అంటుంది శాసనసభ్యుడు ప్రజాప్రతినిధిగా నియోజకవర్గం మీద బాధ్యత ఉంది, పక్కన పెడదాము. వ్యాపార భాగస్వామ్యం పక్కన పెడదాము. పేషెంట్ కుటుంబం అంతా పేషెంట్లు, అది పక్కన పెడదాము. ఈ దూరపు ఎంతో కొంత చుట్టరికం ఉండొచ్చు, అది పక్కన పెడదాము. మన పక్క వార్డులోనే జరిగింది కదా, 4 ఇళ్ళు అవతలే వాళ్ళ ఇల్లు. ఎవరిది? రమేష్ గారిది. ఇక్కడ ఇల్లు 4 ఇళ్ళు అవతలే నరసింహారావు గారి ఇల్లు. ఎదురు బిల్డింగే డిఎస్పీ ఆఫీసు. ఇటువంటి హై సెక్యూరిటీ జోన్లో ఇటువంటి క్రైమ్ జరిగితే రేపు ఈ ప్రమాదం వాళ్ళకు కానీ వేరే వాళ్ళకి కానీ పొంచుందనే సామాజిక స్పృహతో కూడా దీన్ని మరింత కట్టుదిట్టంగా విచారణ కోరుంటే బాగుండేదని నా ఉద్దేశం. ఇంత హై సెక్యూరిటీ జోన్ అవనగడ్డలో లేదు. ముందు చూస్తే డిఎస్పీ ఆఫీసు, వెనక చూస్తే ఎమ్మెల్యే గారి ఇల్లు. మధ్యలో ఇలా ఎలా జరిగిందో, ఇదేం అడవి కాదు, పక్కనంతా కాలనీ, ఇలా ఎలా జరిగిందనేది ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎంత ధైర్యం ఉంటే ఊరు మధ్యలో చేస్తారు, ఇంట్లో చేస్తారు. ఇంట్లోకి వచ్చి చేయటం అనేది ఏ సంకేతం ఇస్తుంది? ఇదేమి ఫ్యాక్షన్ ప్రాంతం కాదు. ఒకప్పుడు ఉంటే ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. వివాద రైతుడు జోలికి ఇంట్లోకి వచ్చి చంపితే ఇంట్లో కూడా భద్రత లేకపోతే ప్రజలు గుహల్లోకి వెళ్తారా, అడవుల్లోకి వెళ్తారా? అంటే 8 గంటల తర్వాత, అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత అవనిగడ్డలో 8 గంటల తర్వాత ఎవరైనా తలుపు తీయాలి అంటే కూడా భయపడినటువంటి పరిస్థితి, భయభ్రాంతులు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటారు. ఎంతవరకు అది కరెక్ట్? ఈ భయం మూలానే చాలామందికి ఈ విషయం గురించి చాలామందికి తెలిసినా కూడా వాళ్ళు సహకరిస్తానికి, వాళ్ళకి నాన్నగారి మీద ప్రేమ గౌరవం ఉన్నా కూడా వాళ్ళు సహకరిస్తానికి భయపడుతూ ఉన్నారు. వాళ్ళకి అందరికీ నేను మీ తరపున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఎవరికైనా కూడా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే మీరు ముందుకు రాకపోయినా ఒక ఆకాశరామన్ ఉత్తరం ద్వారా కానీ, నాకు కానీ, పోలీసులు కానీ, మీడియా వారికి కానీ ఇచ్చినా కూడా అది మాకు న్యాయం, నాన్నగారికి న్యాయం చేసేదానికి ఎంతో సహకరిస్తుంది, ఉపయోగపడుతుంది. అది దయచేసి మీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరెవరూ బయటికి రావక్కర్లేదు, వ్యక్తిగతంగా మీ పేర్లు బయటకు రావక్కర్లేదు. ఆకాశరామన్ ఉత్తరం మా ఇంటికో మా గోడ లోపల పడేసిన అది మాకు ఉపయోగపడుతుందని ప్రజలందరినీ కోరుతున్నాను నేను. ఓకే, అట్లాగే ఒక ఆరోపణ చేస్తున్నారు నరసింహరావు కావచ్చు, రమేష్ కావచ్చు. 6 నెలల క్రితం ఒక వ్యక్తి బండరాయి తీసుకొని ఒక ఇంట్లోకి వచ్చాడు, ఆ వ్యక్తి తిరిగి తలుపులు బాగా వచ్చాడు. ఆ కేసులో ఏమైనా అనుమానాలు ఉండొచ్చేమో, అదేదైనా ఇంకేమైనా ఉందేమో. అదే టైంలో అవనగడ్డలో 1-2 కూల్ డ్రింక్ షాపులు కూడా పగలగొట్టి దొంగతనాలు కూడా జరిగినాయి. ఆ రోజు కూడా ఫార్మసీలో చూసి దొంగతనం చేయడానికి ట్రై చేశారు. ఆ వ్యక్తికి దీనికి సంబంధం ఉందనుకుంటే ఆ వీడియో ఫుటేజ్ ఉంది కాబట్టి అంత తేలిక మనిషి వీడియో ఉన్న దాన్ని కూడా ఎందుకు పట్టుకోలేదని మళ్ళీ తిరిగి క్వశ్చన్ వెనక్కి వస్తుంది కదా. ఇప్పుడు 6 నెలల క్రితం ఉందన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎందుకు మీరు ఫోకస్ చేసి స్ట్రెస్ చేసి ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఆ వ్యక్తి మీద జరిపించలేదు?
ఒకవేళ అది నిజమే అనుకుందాం, ఇది ముందు అటెంప్ట్ జరిగింది, అది ఫెయిల్ అయింది, తర్వాత ఇది జరిగింది అని అనుకుందాం. ఆ వ్యక్తి వీడియో ఉంది కదా, అవనగడ్డ ఏమో హైదరాబాద్ మహానగరం కాదు కదా, పట్టుకోవడం ఎంతసేపు? వీడియో ఫుటేజ్ ఉన్న దాన్ని కూడా పట్టుకోలేదంటే ఇది నిర్లక్ష్యం, నిర్లిప్తత కాదా? అంటే ఇప్పుడు ఈ కేసు విషయంలో మేము మహాన్యూస్ ఒక బాధ్యతతో ఈ కేసులు, అంటే ఒక డాక్టర్, ఒక ప్రజా వైద్యుడిగా పేరున్నటువంటి వ్యక్తి అజాత శత్రువుకి జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన. మరి ఈ కేసులో మేము ముందుకు వెళుతూ ఉంటే, ఈ కేసుకు సంబంధించింది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, ఎవరైతే వీళ్ళ ఆరోపణ ఒక టీఆర్పీ రేటింగ్ కోసం చేస్తున్నామని అంటున్నారు. ఏంటి దీన్ని మేము ముందుకు వెళ్ళాలంటారా? ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? మీడియా అనేది 4 స్తంభాల్లో ప్రజాస్వామ్యంలో ఒక స్తంభం. అది ఎన్ని ఆరోపణలు వచ్చినా నిజం నిగ్గు తేల్చడం దాని బాధ్యత. ఆ బాధ్యతని మహాన్యూస్ ఖచ్చితంగా నిర్వర్తిస్తుందని చెప్పి నేను ఆశతో ఉన్నాను. మీ ద్వారా మరింత చలనం ఈ కేసులోకి వస్తుంది, మరింత ప్రజలకు చేరువై మాకేమన్నా ఇన్ఫర్మేషన్ కూడా ఇంకొంచెం వస్తుందేమోనని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీ వైపు నుంచి కూడా ఈ కేసుని ఇంతటితో విడిచిపెట్టకుండా మరింతగా ప్రోద్బలం చేసి పోలీసు వారిని, ప్రభుత్వాన్ని, ప్రజల్ని కదలిక తెచ్చి ఒక సత్వర న్యాయం జరిగేలాగా చెయ్యాలి. మీరు మరింత ఇన్వాల్వ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ ప్రవీణ్ గారు చాలా క్లియర్గా డాక్టర్ ఎవరైతే కోటా శ్రీహరిరావు గారి కుమారుడు డాక్టర్ ప్రవీణ్ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎవరైనా ఈ కేసులో సాక్ష్యాలు, ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఏమైనా సమాచారం తెలుసుంటే ఒక చిన్న లెటర్ రాసి మాకు పంపించండి, లేదా మా కాంపౌండ్లో వేయండి, లేదా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వండి. ఈ కేసుని ఎవరైతే ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. అందుకు ఎవరైనా ఈ సమాచారాన్ని తెలియజేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ కేసులో ఒక అత్యంత భయానకమైనటువంటి మరొక అంశాన్ని కూడా వారు తెలియజేశారు. వాళ్ళ తండ్రి గారు చనిపోయిన సమయంలో, ఆ టైంలో వీరు ఖమ్మంలో ఉండటం, వారి సతీమణి, అదేవిధంగా వారి తల్లిగారు అందరూ అక్కడ ఉన్నటువంటి ఒక పూజా కార్యక్రమంలో ఉంటే, ఆ రోజు వాళ్ళందరినీ కూడా విచారించి, వాళ్ళతో పాటు వాళ్ళ చెల్లెల్ని అందరినీ విచారించి, వేధించి, ఇన్వెస్టిగేషన్లో చివరికి DNA టెస్ట్ కూడా డాక్టర్ ప్రవీణ్ గారు చేశారనంటే కేసుని ఏ రకంగా రాంగ్ రూట్లో తీసుకెళ్లాలనుకున్నారు, కేసుని ఏ రకంగా తప్పించాలనుకున్నారు, కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులను అయితే విచారించకుండా మరి వాళ్ళ కుటుంబ సభ్యులనే విచారించి వేధించారంటే ఖచ్చితంగా దీని వెనక ఏం జరిగింది, దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.